జగన్ అసెంబ్లీకి గైర్హాజరవ్వాలన్న దాన్ని సమర్థించుకుంటాం అంటే ప్రజాస్వామ్యాన్ని మనకి మనం అపహాస్యం చేసుకోవడం. ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఎవరెక్కడ ఉండాలన్నది ప్రజలు తీర్పిస్తారు. ఆ తీర్పుని ఆచరణలో పెట్టి ఆ ప్రజా తీర్పుని గౌరవించి తద్వారా ఆ ప్రజలని మెప్పించి ఒప్పించి నొప్పించక అధికారంలోకి రావడం అన్నటువంటిదే బాధ్యత. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ప్రజలు ఆయనకి ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు. అది ప్రజలిచ్చిన తీర్పు. ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించి ఎందుకు అంత తేడా వచ్చింది అంటే తనకి సంబంధించినటువంటి పబ్లిక్తో ర్యాపో కరెక్ట్గా లేకపోవడం అన్నటువంటిది క్లియర్. తను ఏం చేయదలుచుకున్నాడో పబ్లిక్కి చెప్పలేకపోయాడు, చేసినటువంటి చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు చేయాల్సిందేంటి? అసెంబ్లీలో ఇప్పుడు తను ఏమీ చెయ్యలేదని నిలదీస్తారు, నిందిస్తారు, విమర్శిస్తారు. వెళ్ళు, సభకి వెళ్ళు, కూర్చో, మాట్లాడనివ్వలేదా ప్రజలు చూస్తారు. మాట్లాడనిచ్చారా నీ అభిప్రాయం వస్తుంది. లేదు అక్కడ వాళ్ళు తోసేశారా అప్పుడు బయటికి రా, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టు, అప్పుడు డీటెయిల్గా మాట్లాడు, అప్పుడు ప్రజలు కన్విన్స్ అవుతారు. అలా కాకుండా సభలోకే అడుగు పెట్టను అంటే ప్రజా తీర్పుకి విరుద్ధంగా ప్రవర్తించినట్టే. వెంటనే నిన్న ఎవరో పెట్టారు నాకు ఒక మెసేజ్, ఏది పిరికితనమా ఇది ఏంటి అని అంటేను, ఆ రోజున ఎన్టీ రామారావు సభకే అటెండ్ కాలేదు, ఆయన పిరికివాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళు అటెండ్ కాలేదు, కానీ చంద్రబాబు గారు 2 ఏళ్ళు అటెండ్ అయ్యాడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా క్రిందటిసారి 2 ఏళ్ళు అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాతన వెళ్ళారు. ఇప్పుడు ముందు అటెండ్ అవ్వాలి. అప్పుడు చంద్రబాబు నాయుడిని మాట్లాడనియట్లేదు, అవమానించారు అన్నటువంటి జనంలోకి తీసుకెళ్ళగలిగారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడనివ్వట్లేదు సభలో అనేటటువంటి జనంలోకి తీసుకెళ్ళారు. కాబట్టి అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ చూసుకోవాల్సింది బాధ్యత. బాధ్యత మరిచిన దాన్ని సమర్థించుకోవడం అంటే డెమోక్రటికల్ స్పిరిట్కి కరెక్టో కాదో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.